హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి బంద్, ఈ షాపులన్నీ మూసివేత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏ షాపులు బంద్ అవుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలోని మాంసం ప్రియులకు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం బిగ్ షాక్ ఇచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు తమకిచ్చే కమిషన్ అంటే మార్జిన్ను భారీగా తగ్గించడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులన్నీ మూసివేయాలని అంటే బంద్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నగరంలోనే పలు ప్రాంతాల్లో పోస్టర్లు కూడా వెలిశాయి. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిరు వ్యాపారులమంతా తీవ్రంగా నష్టపోతున్నామని, మార్జిన్ పెంచే వరకు తమ పోరాటం ఆపేది లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ విక్రయదారులకు వచ్చే లాభం మాత్రం గణనీయంగా తగ్గిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలం, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అయితే ఆ భారమంతా తమపైనే పడుతుందని చికెన్ షాప్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, పౌల్ట్రీ కంపెనీలు వెంటనే స్పందించి మార్జిన్ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నిరసనను నిరవధికంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.